చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 7 నుండి 13 వచనాల్లో చూడండి. ఆయన తన 12 మంది శిష్యులను తన యొద్దకు పిలిచి, ఎంతమందినంట? ఇద్దరిద్దరుగా పంపుచు అపవిత్రాత్మల మీదను అమ్మా వారికి అధికారం ఇచ్చేసు ప్రయాణం కొరకు చేతికరణ తప్ప రొట్టెనైనా జాలినైనా మరియు ఆయన వారితో ఇట్లా నేను ఏ స్థలమందైనా జనులు చేర్చుకున్నప్పుడు వినుకుంటే అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యంగా పలుకుటకు మీ పాదములను దులిపివేయమన్నాడు. కాగా వారు బయలుదేరి అనేక దెయ్యములను వెళ్ళగొట్టుచు నూనె రాసంట అనేకులను రోగులను స్వస్థపరిచారంట. వాళ్ళు దేవునికి మహిమ కలుగును గాక. ఏమి రాసి అమ్మా నిజము. ఆయన 12 మందిని ఏర్పరిచిన తర్వాత అంటే ఇద్దరిద్దరుగా పంపుతూ ఆయన గొప్ప అధికారం వాళ్ళకి ఇచ్చాడు. గొప్ప అధికారం ఇస్తే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి నూనె రాసంట అనేక మంది రోగులను స్వస్థపరిచారంట, బాగు చేశారంట. అలాంటి ఆయన యొక్క ఏర్పాటు చేసుకుని ఆయన శిష్యులు ఏం చేస్తున్నారంటే చెప్పండి, ఆయన విషయంలో అభ్యంతరపడి ఆయనను విడిచిపెట్టి పారిపోయారంట. దేవునికి మహిమ కలుగును గాక. నిజం. ఈ రోజున మరి దేవుడే ఒక పరీక్ష మాట. దేవుని యొక్క కార్యం ఎలాగుంటుందంటే ఎంతవరకు మనం నిలిచి ఉంటామా అనే దాని కొరకు కూడా దేవుడు కూడా మనల్ని పరీక్షించేవాడుగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అది కుటుంబంలో పిల్లలు కావచ్చు, లేదా భార్య కావచ్చు, లేదంటే బంధువులు కావచ్చు, కావలసిన వారు. ఒక మాట చెప్తాను. మార్కు సువార్త 6వ అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని వచనాలు చూస్తే ఆయన తన స్వదేశమునకు వెళ్ళాడంట. అక్కడికి వెళ్ళాడమ్మా. మార్కు సువార్తలో 6వ అధ్యాయము